హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. యుద్ధం రోజు రోజుకు మలుపు తీసుకుంటుంది. మొదట్లో సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తే, తర్వాత రెండవ దశలో ఎకనామిక్ అసెట్స్ ఏవైతే ముఖ్యమైనటువంటి ఆర్థిక మూలాలు ఉన్నాయో ఈ గల్ఫ్ కంట్రీస్‌లో, ఆ ఆర్థిక అసెట్స్ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మూడో స్టేజ్‌కి యుద్ధం అనేది వెళ్ళిపోయింది. ముందుగా ఇజ్రాయెల్ ఈ చమురు క్షేత్రాలపై దాడి చేయడం స్టార్ట్ చేయగానే, ఇరాన్ దానికి ప్రతిఘటిస్తూ వెంటనే అంతకు 100 రెట్లు రిఫైనరీలపై దాడి చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఇటు ఖత్తర్ గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయి గదా! ఎల్ఎన్‌జీ ప్లాంట్లు అంటారు గదా! రిఫైనరీ కేంద్రాలు ఉంటాయి గదా! సో, వాటన్నిటిని ధ్వంసం చేయడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళు ఒకటే, మేము మొదటి స్టేజ్‌లో యుద్ధం చేసినాం, రెండో స్టేజ్‌లో ఇది చేసినాం, మూడో స్టేజ్, ఇంకా నాలుగో స్టేజ్, ఐదో స్టేజ్. అగ్రనాయకత్వం చనిపోయినా ఆ దేశంలో ఒక వ్యవస్థ ముందే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఈ పని చేయాలా, మేమున్నా లేకపోయినా, మా ఆదేశాలు వచ్చినా రాకపోయినా, ఇట్లాంటి ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో, ఒక రకంగా ఐఆర్‌జీసీ 1,5,500, 2,00,000 సైన్యం ఉన్నప్పటికీ ఆ దేశ మిలిటరీ కంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందనమాట. సో, ఏది ఏమైనా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఐక్యతగా, అంటే ముందు ఇలాంటి పరిస్థితులు ముందే ఎదురవుతాయన్నటువంటి విషయం తెలుసుకొని, వాళ్ళు ముందుగానే కొన్ని పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏం జరుగుతుంది అంటే, నువ్వు నేను ఈడ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం గదా! సో, మనలాంటోళ్ళు ఇంతగా ఆలోచిస్తే ఇరాన్ వాళ్ళ సెక్యూరిటీ గురించి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి వాళ్ళెంతగా ఆలోచిస్తారు? అమెరికా మన మీద దాడి చేస్తది. ఎక్కడ దాడి చేస్తది? ఆయుధాల మీద, డ్రోన్ ఫ్యాక్టరీల మీద, మిసైల్స్ ఎక్కడున్నాయి అక్కడ, ముఖ్యమైన ఫైనాన్షియల్ అసెట్స్ మీద అక్కడక్కడ దాడి చేస్తది. సో, మనమేం జేయాల? నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. చచ్చిపోయే ముందు ఎదుటోడిని కూడా చంపేసి చచ్చిపోవాలా. కొంతమంది అంటుంటారు, సినిమా డైలాగ్ చెప్తుంటారు కదా! నేను పోయేటిదే కాదు, నాతో పాటు ఇంకో 10 మందిని తీసుకుపోతాని. సో, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అంతే ఉంది. చాలా మంది డౌట్ వస్తుంది. ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం చేయకుండా గల్ఫ్ కంట్రీస్‌తో ఎందుకు చేస్తుంది అని చాలా మందికి ఒక డౌట్. ఏం లేదు ఫ్రెండ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ పక్కింటోడికి నీకు పడదు. మీ పక్కింటి మీద ఒక డాబా పైన నిలబడి మీ ఇంట్లోకి రాళ్ళు కొడుతున్నాడు. నువ్వేం చేస్తావు? ఒకసారి చూస్తావు. రేయ్! మీ ఇంటి మీకెళ్ళి రాళ్ళు వస్తున్నాయి, నాకేం తెలీదు అని వీడు చెప్తాడు. నాకేం తెలీదు, వాడెవడో వచ్చి మా ఇంటి మీద నిలబడి మీకు రాళ్ళు కొడుతుంటే, మీ ఇంటి మీద నిలబడడానికి నువ్వు జాగ ఎందుకు ఇచ్చినావు? మీ ఇంటి మీద నిలబడడానికి నువ్వు ప్లేస్ ఇచ్చావు కదా! వాడిని మీ ఇంటికి ఎందుకు రానిచ్చావు? నువ్వేంటాడు. సో, నీ ఫ్రెండ్ కాబట్టే వాడిని రప్పించావు. వాడు అంత దూరంకెళ్ళి వచ్చి మీ ఇంటి మీద నిలబడి మా ఇంటి మీదకి రాళ్ళేస్తున్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు? వాడి ఇల్లు కొడదామంటే వాడి ఇల్లు ఎక్కడో వేరే గలీలో ఉంది. కాబట్టి నువ్వు నీ ఇంటి మీద నిలబడి కొడుతున్న వీడిని అటాక్ చేయాలంటే ఫస్ట్ నేను మీ ఇంటికి మీకు కొట్టాలి. మీ ఫ్రెండ్ ఎక్కడో నిలబడ్డాడు మీ ఇంటి మీద, అక్కడ అటాక్ చేయాలంటే, సో, నేను మీ ఇంటి మీద అటాక్ చేయాల్సిందే. మా ఇంటి మీద ఎందుకు అటాక్ చేస్తున్నావు అంటే, వాడిని మీ ఇంటికి ఎందుకు తోలుకొచ్చుకున్నావు? సో, ఇట్లాంటి స్ట్రాటజిక్ ఒక ఆలోచన అనేది ఇరాన్ చెప్తుంది. ఇది ఒక రకంగా సైకలాజికల్‌గా గాని, ఇది ఒక వాస్తవమైనటువంటి నిజమే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేస్తుంది? ఫైనల్‌గా ఇంటర్నెట్ కూడా కట్ చేస్తా అంటుంది. ఇంటర్నెట్ కట్ చేసి ఒకవైపు ఎర్ర సముద్రంలో ఉన్న హూతీలు, ఇటువైపు మన ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్‌లో మొత్తం ఇంటర్నెట్ బంద్ చేస్తే మొత్తం ప్రపంచమే అంధకారంలోకి మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి గనక ఈ గ్యాస్ క్షేత్రాలు ధ్వంసం అయితే వాటిని రిపేర్ చేయడానికే 15 ఏళ్ళు టైం పడుతుంది. అట్లీస్ట్ మనము ఇంటర్నెట్ కేబుల్ కట్ చేసి వాటిని రిపేర్ చేయడానికి నౌకలు తీసుకొని పోవాలా, 15-20 రోజులు, 30 రోజులు టైం పడుతుంది. రిపేర్ చేయడానికి నువ్వు నౌకలు వేసుకొని పోవాలంటే ఆడ సీ మైన్స్ ఉంటాయి, దాంతోపాటు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు అటాక్ చేస్తారు కదా! సో, కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసెట్స్ పరంగా కావచ్చు, సో, ఇంకా ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలీదు. సో, ఏది ఏమైనా రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజెస్ రష్యా, చైనాలు అందిస్తున్నాయి కాబట్టే ఇరాన్ యుద్ధం చేయగలుగుతుంది. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదని చెప్పేసి అంటున్నారు. సో, ఏది ఏమైనా వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. నెలకి 10,000 డ్రోన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్‌కు ఉంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేయగలదు? ఇక్కడ ఒకవైపు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ఇది మా ఎగ్జిస్టెన్స్ కోసం మేము చేస్తున్న యుద్ధం. ఎదుటివాడు దాడి చేయకముందే మేమే ముందుగా దాడి చేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ ఏం చెప్తుంది? వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం అంటున్నారు కదా! మేము కూడా ఎగ్జిస్టెన్స్ కోసమే. మేము కూడా మా ఉనికిని కాపాడుకోవాలి. మేము యుద్ధం చేయకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పి వీళ్ళ పరది. ఏది ఏమైనా 2 దేశాలు ఉనికి కోసం కొట్లాడుతుంటే ప్రపంచ దేశాలు చోద్యం చూడడం గాని, దీనికి మరింత ఆజ్యం పోయడం గాని చేయడం కరెక్ట్ కాదు. సో, ఇందులో మన భారతదేశం పాత్ర ఏంటి? ఎలాంటి పాత్ర నిర్వహిస్తే బాగుంటుంది? సో, ఒకసారి జై హింద్ అని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పండి. సో, ఇది మన వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.